వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఇటీవల జనసేన పార్టీలో చేరిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి టీడీపీ జనసేన శ్రేణులు భారీ ర్యాలీగా ఘనస్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా మోపిదేవి గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి గుంటూరు నుండి తెనాలి మీదుగా బయలుదేరి బాలశౌరికి అభిమానులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆంగళగుదురు గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి వీరవల్లి మురళి, కనెగంటి మురళి ఆధ్వర్యంలో పూలమాలలు వేశారు. తమ్ముడు ట్రైన్ రాదన్నా మాకు. ఒక్క నిమిషం సార్ అంతా ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరటం చాలా సంతోషం. ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పాలనకి చరమగీతం పలకాలి. ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన 4 సంవత్సరాల 9 నెలలు ఈ రాష్ట్రంలో జరిగింది. అభివృద్ధి మొత్తం కూడా కుంటుపడిపోయింది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనే దాంట్లో ఇవాళ ముఖ్యంగా అమరావతి రాజధానిని దేశమంతా కూడా అభివృద్ధి లేకుండా, మీ రాజధాని ఎక్కడంటే ఒక క్వశ్చన్ మార్క్ పడే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడో, మంచి వ్యక్తిత్వం గల నాయకుడు బాలశౌరి గారు పొరపాటు చేసి మనం వైసీపీలో ఉన్నాము, ఇంకా పొరపాటు చేయకూడదని చెప్పేసి ఈ రాష్ట్ర అభివృద్ధిని మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఒక మంచి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలి, అది నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అనే దాంట్లో ఇవాళ జనసేనలో చేరటం అనేది మేము మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన్ని ఆహ్వానిస్తున్నాం. 2004 సంవత్సరంలో తెనాలి పార్లమెంట్లో ఎంపీగా గెలిచి, ఆ తదుపరి మొన్న జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ మచిలీపట్నం నుంచి ఎన్నికైనటువంటి శ్రీ వల్లభనేని బాలశౌరి గారు తెలుగుదేశం జనసేన కూటమిలో భాగమైన జనసేన పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేనలోకి రావడం జరిగింది. గతంలో మనం తెనాల్లో ఆయన చేసిన అభివృద్ధి పనులను చూసాం. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకున్నారు. ఈ ప్రభుత్వ నిర్వాహకం వలన ఏమీ చేయలేకపోవడం, ఈ ప్రభుత్వంలో ఉంటే మన రాష్ట్రానికి మనం అన్యాయం చేసిన వారు అవుతామని చెప్పి ఆయన రాజీనామా చేసి తెలుగుదేశం జనసేన ప్రభుత్వంతో కలిసి ఆంధ్ర రాష్ట్రానికి జరిగినటువంటి వెనుకబాటుని సరిచేసి మనని అభివృద్ధి పదంలో నడపాలని చెప్పి నిర్ణయించుకోవటం, వారితో పాటు అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రభుత్వానికి వచ్చే తెలుగుదేశం జనసేన వారికి మద్దతుగా అందరూ వైసీపీకి రాజీనామా చేసి ఇటు రావడం చాలా సంతోషం. చెంచుపేటలోని ఎన్టీఆర్ విగ్రహానికి బాలశౌరి నివాళులు అర్పించారు. యువత భారీ గజమాలలతో బాలశౌరిని ఘనంగా సత్కరించారు.
జనసేన పార్టీలో చేరబోతున్నటువంటి సందర్భంగా మొట్టమొదటిగా అవనగడ్డ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మోపిదేవిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం ఉంది. అక్కడ ఎప్పుడు రాజకీయంగా ఎలక్షన్స్లో పోటీ చేయబోయేటువంటి ముందు నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవటం ఆనవాయితీ. నాకు ఇష్టమైనటువంటి దేవుడు. సో దాంట్లో భాగంగా ఈరోజు తెనాలి నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తూ మధ్యలో రాజకీయంగా నాకు ఓనమాలు నేర్పినటువంటి తెనాలి పార్లమెంట్లో ఒకప్పుడు ఈరోజు తెనాలిలో కూడా ఇట్లా పోవటం, అందరినీ మిత్రులను కలుసుకోవటం చాలా సంతోషకరం. మరి పెద్దగా ఇప్పుడు నేను రాజకీయాలు ఏం మాట్లాడను, కానీ స్వామివారి యొక్క దర్శనం కోసం నేను వెళ్తున్నాను. ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్లకు సీఎంఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. బోస్ రోడ్లోని ఐఎంఏ ప్రాంగణంలో డాక్టర్లకు సీఎంఈ ప్రోగ్రాం నిర్వహించి నూతన వైద్య విధానాలపై సీనియర్ డాక్టర్లచే అవగాహన కల్పించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రెయిన్బో హాస్పిటల్స్ వైద్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ పవని ప్రియాంక, డాక్టర్ జె కోటినాగయ్య, మస్తానమ్మ, డాక్టర్ అనిల్ కుమార్, శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 21 జనవరి రోజు తెనాలి ఐఎంఏ బిల్డింగ్లో రెయిన్బో వాళ్ళ దగ్గర నుంచి సీఎంఈ ప్రోగ్రామ్ నుంచి అరేంజ్ చేశాము. ఈ కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషను డాక్టర్స్లో అవేర్నెస్ రావడానికి ద రెయిన్బో హాస్పిటల్ నుంచి వాళ్ళ టీం అందరినీ పిలిచాము. ఈ సీఎంఈలో ప్రెగ్నెన్సీలో ఫస్ట్ టైమిస్టర్ దగ్గర నుంచి వచ్చే కాంప్లికేషన్స్, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానికి స్క్రీనింగ్ ప్రొసీజర్స్, ప్రీటర్మ్ డెలివరీ గురించి అన్నీ చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రీటర్మ్ డెలివరీ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాంట్లో వచ్చే కాంప్లికేషన్స్, దానికి ఎంత టీం వర్క్ కావాలి, అవన్నీ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈరోజు డాక్టర్ దుర్గారాణి గారు విజయవాడ నుంచి రావటము, మాకు డాక్టర్ జి వాసిరెడ్డి గారు గుంటూరు అసోసియేట్ ప్రొఫెసర్ పెథాలజీ నుంచి కూడా రావటం. And Joint Secretary Madhukar Babu and all for arranging such a nice CME perinatology and association with Rainbow Hospitals. And as a part of IMA, I would like to say one word. IMA is the largest worldwide branch with all the NGOs. And in our India, we are having 3.5 lakhs and there are 34 state branches are there. And now there is concession is going on for membership drive. For single membership, you can get a concession up to 2,800, and for couple membership, you will get a concession up to 4,800. And I request all the members to join other colleagues. ఇప్పుడు ఒక చిన్న విరామం.